విశాఖ చేరుకోవాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు డైవర్ట్ చేశారు. విశాఖలో పొగమంచు కారణంగా విజయవాడకు మళ్లించారు. ఇండిగో విమానంలో విశాఖకు రావాల్సిన మహిళా క్రికెటర్లు విమానాన్ని డైవర్ట్ చేయడంతో విజయవాడకు చేరుకున్నారు. అటు శ్రీలంకతో ఇండియా మహిళా క్రికెట్ మ్యాచ్లు విశాఖలో జరగనుండగా ముంబై నుండి విశాఖకు వస్తుండగా పొగమంచు కారణంతో ఫ్లైట్ ని డైవర్ట్ చేశారు. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రీదేవి, చూసుకుంటే ఈ రోజు ఉదయం విశాఖ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఇక్కడ నుంచి విశాఖలో ల్యాండ్ కాకుండా విజయవాడకి అయితే దారి మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి దట్టమైనటువంటి పొగ మంచు కారణంగా కూడా విశాఖ విమానాశ్రయానికి సంబంధించిన రన్వే అంతా కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ముందుగానే అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం ల్యాండ్ కావాల్సినటువంటి ఏదైతే ముంబై నుంచి విశాఖ రావాల్సినటువంటి ఇండిగో విమానాన్ని విజయవాడ కూడా మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ విమానంలో భారతదేశానికి సంబంధించినటువంటి మహిళా క్రికెటర్లు కూడా ఉన్నారు. వారితో ఈ రోజు ఈ నెల జరగాల్సినటువంటి ఏదైతే శ్రీలంకతో పాటు ఇండియాకు మధ్య జరగాల్సినటువంటి T20 మ్యాచ్ ఏదైతే ఉందో T20 మ్యాచ్ నేపథ్యంలో క్రికెటర్లంతా కూడా ఈ రోజు ఉదయం ఇండిగో విమానంలో విశాఖకి అయితే రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి అధికారులు తరలించడం వారంతా కూడా క్షేమంగానే విజయవాడ విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎక్కడికక్కడ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వీరితో పాటు క్రికెటర్లతో పాటు పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు కూడా విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు అసలు ఏం జరుగుతుందో మరికొద్దిసేపట్లోనే విశాఖ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందని అనుకున్న ఇక్కడ నుంచి ఒక్కసారిగా కూడా విజయవాడకి అయితే దారి మళ్లించడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా కాస్త కలవరపాటు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే చేరుకున్నటువంటి విమాన సంబంధించినటువంటి క్రూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు వెంటనే విమానం లోపల ఉన్నటువంటి ప్రయాణికులకి అలాగే భారత క్రికెటర్లకు కూడా ఏదైతే పొగమంచు కారణంగా ఇక్కడ ల్యాండ్ కావట్లేదు, ఇక్కడ నుంచి విజయవాడ తరలిస్తున్నట్టు కూడా చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చూసుకుంటే ఇటీవల కాలంలో విమానాలన్నీ కూడా ఏదైతే విశాఖ విమానాశ్రయం ల్యాండ్ అవ్వాల్సినటువంటి సమయంలో ఈ పొగమంచు కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. భద్రతాపరమైన చర్యల్లో కూడా చాలా ధీటుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు విమాన ప్రయాణికుల భద్రత దృష్ట్యా కూడా వారంతా కూడా ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో విశాఖ నుంచి విజయవాడకి అయితే విమానాన్ని తరలించారు. ముందుగానే విమానాన్ని అక్కడ దారిలో మళ్లిస్తున్న ముందుగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాచారం అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రం విమానాన్ని చాలా క్షేమంగా కూడా విజయవాడలో ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం కూడా పొగమంచు క్లియర్ అయిన తర్వాత మరో విమానంలో వారందరినీ కూడా విశాఖకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.